ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువు యెహోవా నాకు సహాయము చేయువాడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటలు మెస్సయాని గూర్చిన ప్రవచనములోనివి. ఆయన మరణం అయ్యేంత వరకు విధేయత చూపించిన ఆ రోజున కొట్టేవారికి తన వీపుని అప్పగించే సమయంలో, వెంట్రుకలు పెరికివేసి వారికి తన చెంపలను అప్పగించే సమయంలో ఆయన పలికిన మాటలివి. మానవ దేహంలో ప్రభువుకు దేవుని సహాయం పట్ల ఎంతో నమ్మకం ఉంది కాబట్టి యెహోవాలో పూర్తి విశ్వాసం ఉంచారు. నా ప్రాణమా, ప్రభువైన యేసు అనుభవించిన శ్రమలతో పోల్చి చూస్తే మన శ్రమలు ఏపాటివి? బరువు త్రూచే త్రాసుకు ఏమాత్రం కదల్చలేదు. ఏది కనీసం ఇసుకవంత రేణువు కూడా ప్రభువైన యెహోవా నీకు సహాయం చేస్తాడని నీవు నమ్మలేవా? మన ప్రభువు ఒక ప్రత్యేకమైన స్థానములో ఉన్నారు. పాపాత్ములైన మానవాళి అంతటికీ ప్రతినిధిగా నిలబడ్డారు. అదే సమయంలో వారి నిమిత్తం వారి స్థానములో అర్పించబడే బలి పశువుగా ఉన్నారు. కాబట్టి ప్రభు వారు చెయ్యి విడిచిపెట్టడం తండ్రికి తప్పనిసరి. ఆయన శరీరాన్ని మరణానికి అప్పగించడం జరిగింది. మన మీద అంత శ్రమను ఆయన మోపలేదు. నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావని మనం కేకల వేయాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితుల్లోనూ నీ రక్షకుడే దేవుని మీద ఆనుకున్నాడు. మరి మనం ఎందుకు ఆనుకోవడం లేదు? ప్రభువారు మన స్థానంలో మన కొరకు మరణించారు కాబట్టి మనం ఒంటరిగా విడవబడటం అనేది అసంభవం. సంతోషంగా ఉందాం, ప్రయాస పడదాం. శోధనలు అనుభవిస్తున్న ఈ సమయంలో ప్రభు యెహోవా నాకు సహాయం చేయువాడని చెప్పి ధైర్యంగా సాగిపోదాం. నీరసం ఇంకా సిగ్గు మన దరిదాపులకు రానివద్దు సుమా. గట్టిగా నిర్ణయం తీసుకుందాం. దేవుడు నాకు సహాయం చేస్తే నన్ను అడ్డుకునేవి ఏవి? సర్వశక్తిని సహాయం మనకు నిశ్చయంగా దొరుకుతుందని నీకు తెలిస్తే మనము ఏ భారమైనా మోస్తాం. అందుకని ప్రతిరోజు సంతోషంగా మన జీవితాన్ని ప్రారంభిద్దాం. దేవుడే మనకి సహాయం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర తల వంచి నమస్కరిస్తూ స్తుతిస్తూ ఈ నూతన సంవత్సరం అనే దయాకిరీటంలో 9 నెలలు మీ రెక్కల కింద భద్రపరుచుకున్న మీరు ఈ 10వ నెల మొదటి రోజున మీ పాదాల దగ్గర చేరి మీ లేఖనాన్ని మేము ధ్యానించటానికి
నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీరు ఈ భూమి మీద మనుషుడు ఏ విధంగా దేవుని సహాయం కొరకు ఎదురు చూడాలో నేర్పించారు. మేము దానిని చూసి దాని ప్రకారం మేము కూడా మీ యందు నమ్మకం ఉంచి మా జీవితాన్ని కొనసాగించుటకు కావలసిన విశ్వాసాన్ని మీరు మాకు ఇవ్వాలని మీ పాదాల యొద్ద ప్రార్థన చేస్తూ మీ పిల్లలను దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించమని, చిన్న బిడ్డల యవనస్తుల చదువుల్లో సహాయం చేయండి, ఆరోగ్యాల్లో సహాయం చేయండి, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాన్ని ఇవ్వండి, చేస్తున్న ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి, వివాహములు కాని వారికి అవటానికి, గర్భఫలములు లేని వారికి ఇమ్మని, మీరు ఎవరికైతే గర్భఫలములు ఇచ్చారో వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, ప్రతి వారి అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు మీరు తీర్చమని, మీ పిల్లలను అన్ని విషయాల్లో దీవించి మీ పిల్లలకి మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దీవెనలకు మీ పిల్లల్ని మీరు పాత్రులుగా చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.